సో 2 డేస్ నుంచి వీడియో లేదు, ఫుల్ రెస్ట్లో ఉన్నాను అనమాట. ఇవాళ బ్లాగ్ షూట్ చేస్తున్నా. ఇవాళ వచ్చేసి సండే. బయటికి వెళ్ళి ఒక్క చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకుని నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నా. నేను అంటే నా సంతోషం ఒకటి ఉంటుంది కదా, అది ఏంటి అనేది. నర్సరీ అంటే మొక్కల్ని అవన్నీ చూస్తే కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది, మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఇల్లంతా నీట్గా సర్దేసి కొంచెం ప్రశాంతంగా ఈ 2 రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి నా పనులు ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి కంప్లీట్ చేసుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది 2 డేస్ నుంచి మిమ్మల్ని మిస్ అవుతున్నాము, మీ వాయిస్ వింటే బాగుంటుంది, లంచ్ టైంకి మీ వీడియో వస్తుంటే 1 అయ్యింది అని గుర్తొస్తుంది అని చెప్పి చాలా కమెంట్స్ పెట్టారు. నాకు ఈ సీజన్ కదా, చామంతి మొక్కలు చాలా ఇష్టము. రోజు పొద్దున్నే లేవగానే ఎన్ని పూలు ఉన్నాయి, ఇవాళ ఎన్ని పూలు వాడిపోయింది, ఎన్ని బడ్స్ వచ్చినాయి అని చూసుకోవడం బాగా అలవాటు నాకు. ఈ ఇయర్ మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. సో అందుకనే మొన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చామంతి పూలు అవన్నీ చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. సో ఇవాళ ఎలా అయినా సరే ఒక 2 మొక్కలైనా సరే తెచ్చుకోవాలి. అండ్ ఇంట్లో పీస్ లిల్లీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అవసరం మనకి ఇప్పుడు ఈ టైంలో పీస్. అందుకని చెప్పి వెళ్తున్నాను. ఏం కొంటాను, బయట ఒకసారి రౌండ్ వేయాలన్నమాట వినాయక చవితి స్టార్ట్ అవ్వకముందే. అప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేది మనకు ఒక ఐడియా వస్తే ప్రసాదం టైంకి వెళ్ళొచ్చు 3 రోజులు. అందుకని చెప్పి బయట అలా మధ్యాహ్నం అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పి ఇప్పుడు టైం 2 అవుతుంది, ఇప్పుడు వెళ్తున్నాం బయటికి. సామానంతా తీసుకెళ్ళాలి. సో పండగ హడావిడి మొదలైపోయింది. ఒక 2 రోజుల ముందు నుంచే పండగ హడావిడి అనమాట. సో ఇక్కడైతే మేము మియాపూర్లో ఉన్న ఎక్కువగా ఇక్కడి నుంచే విగ్రహాలు అవన్నీ చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఒక 3 డేస్ నుంచి వెళ్తుంటే వస్తుంటే చూస్తున్నాము. అండ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అసలు ఈ సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అంటే నాకు ఇలా చూడడం చాలా ఇష్టం అనమాట. అందులో వినాయక చవితి అంటే ఇంకా ఇష్టము. ఎవరికి ఇష్టం ఉండదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వినాయక చవితి అంటేనే సందడి కదా. సో అసలు నాకు ఇది డౌట్ ఏంటంటే ఒరిజినల్ అంటే ప్యూర్ మట్టా కాదా అని. సో దీని మీద ఏంటంటే మళ్ళీ పెయింట్ వేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటి అంటే ఇందులో కొన్ని ఏవో కలిపి చేస్తున్నారు. మట్టి అయితే కానే కాదు. అండ్ మట్టి విగ్రహాలే తీసుకోవాలి అని ఎప్పటి నుంచో ఇంకా మనం ఫిక్స్ అయిపోయామన్నమాట మైండ్లో. అండ్ చాలామంది ఇప్పుడు చేంజ్ అయిపోయారు కూడా. ఎక్కడో తక్కువ పెద్ద విగ్రహాలు పెట్టేటప్పుడు తప్ప ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే అందరూ మట్టి విగ్రహాలే పెడుతున్నారు, లేదంటే పసుపు వినాయకుడిని ఇంట్లో చేసుకుని. అండ్ నాకు ఇది కొంచెం బాగా అనిపించింది. సో అందుకని కాస్ట్ అడిగాను. తీసుకోవడానికి అయితే కాదు, ఇవి ఇంత పెద్దది తీసుకోను, నేను చాలా చిన్నది తీసుకుంటాను. నాకు హనీ 2 డేస్ నుంచి చేస్తాను ఉంటుంది. సో ఆ విగ్రహం ఫస్ట్ చెప్పడం 2500 చెప్పాడు. అండ్ బేరమాడగా 600కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ ఒకళ్ళు తీసుకున్నారనమాట. దానికే పైన పగడ అంటే కిరీటానికి పగడకి కింద అది గోల్డ్ వేయమంటే వేసేస్తున్నారు. అలా గోల్డ్ కలర్ వేసినందుకు 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నామని చెప్పారు. పెద్ద బిజినెస్ అనమాట ఇది. అంటే
చూడండి 2500 చెప్పారు. తెలియని వాళ్ళైతే గనక 2000కి బేరమాడి తీసుకెళ్ళిపోతారు. అప్పటికే తక్కువ వచ్చిందని అనుకుంటారు. కొంచెం గీసి బేరమాడితే 600కి ఇచ్చారు వాళ్ళకి. అండ్ ఇంకా అక్కడ మొత్తం అంతా లైన్ అంతా అలా కొంచెంసేపు సరదాగా చూసుకుంటా వచ్చాము. మంచి హాయిగా అనిపిస్తుంది అనమాట అలా చూస్తే. సో మేమైతే ఏం తీసుకోలేదు. జస్ట్ నేను విగ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడడం కోసం మాత్రం, ఎందుకంటే నర్సరీకి వెళ్ళడానికి రూట్ అనమాట ఇది మాకు. సో ఇంకా మేము వచ్చేసాము మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి. మొన్న ఒక 5 days బ్యాక్ అనుకుంటా వెళ్ళాము నర్సరీకి. వెళ్తే చామంతి పూల కోసమే వెళ్ళాను. చూస్తే చాలా కాస్ట్ చెప్తున్నారు. పూలు బాగా ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైతే పూలు చాలా బాగా పూస్తాయి. అండ్ మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఉన్న బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకుంటే మళ్ళీ తర్వాత ఆగిపోతాయి. సో నాకేమో చామంతి పూల మొక్కలు అంటే చాలా ఇష్టము. బట్ మిస్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ మీరు నా మొక్కలు టెర్రస్ గార్డెన్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎన్ని మొక్కలు ఉండేయో. సీజన్ వచ్చినప్పుడల్లా నర్సరీకి ఎవ్రీ సండే వెళ్ళేదాన్ని నేను. ఏదైతే కొత్త మొక్క వస్తుందో, ఫ్రూట్స్ అవనివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా వెజిటేబుల్ సీడ్స్ లేదా ఫ్లవర్స్, ఇలా ఏదో ఒకటి ఎవ్రీ సండే వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ముందు నర్సరీకి వెళ్ళొచ్చేదాన్ని అనమాట. అలా చాలా బాగుండేది అప్పుడు. అయితే కార్ వేసుకుని వెళ్ళి డిక్కీలో పెట్టుకుని వచ్చేదాన్ని నాని లేవకముందే. లేదంటే బండి వేసుకుని వెళ్ళి నేను కావ్య మొక్కలు తీసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. అలా టెర్రాస్ మీద కొన్ని వందల మొక్కలు, అంటే అలా క్రీపర్స్, బీరకాయ చెట్లు, సొరకాయ మొక్కలు ఎన్ని పెట్టానో. చాలా హ్యాపీగా ఉండేది ఆ డేస్. మొక్కల్ని పెంచితే మనకి స్ట్రెస్ ఉండదు. నాకు అదొకటి బాగా అర్థమైంది. సో మళ్ళీ మొక్కలు చిన్నగా స్టార్ట్ చేద్దాం అనిపించింది. అందులో నా ఫేవరెట్ మొక్క దొరికిందనమాట చాలా రోజుల తర్వాత. ఎప్పటి నుంచో అది నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అదే రాధా మనోహరం. అది కూడా చూపిస్తాను మీకు. సో హనీకి క్రిస్మస్ కోసం కొన్న క్రిస్మస్ మొక్క కూడా బాగానే గ్రో అవుతుంది అది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టు మా కింద వాచ్మెన్ వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారు. వేరే కొత్త వాళ్ళు వస్తున్నారనమాట. సో ఎటు వినాయక చవితి వస్తుంది కదా, ఇక్కడ ఎటు క్లీన్ చేయాలని చెప్పి ఇవి మన మొక్కలవి కాదు, ఇంతకు ముందు రెంట్కు ఉండే వాళ్ళు పెట్టుకున్నవి. అవి ఎంత రుద్దినా పోవట్లేదు. నాకేమో అలా చూస్తుంటే చిరాగ్గా అనిపించేస్తుంది. అండ్ పనమ్మాయి అయితే అసలుకే చేయదు. ఇంకా అందుకని చెప్పి నేనే ఇంకా అక్కడ కొంచెం క్లీన్ చేశాను. హెడెక్స్ లిక్విడ్ వేసి క్లీన్ చేశాను. బట్ ఏమంత పోలేదు. లక్ష్మమ్మ అయితే చక్కగా యాసిడ్ వేసి రుద్దేయడము ఏదో ఒకటి చేస్తుంది. మనకి పడవు అని చెప్పి నేను వాటి జోలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ చామంతి పూలు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఏవైనా ముందు వెంటనే మనము వేరే పాట్లోకి షిఫ్ట్ చేసేయకూడదు. అవి ఫస్ట్ మన వాతావరణానికి అలవాటు పడే వరకు, అంటే షాక్లో ఉంటాయి అన్నమాట సడన్ చేంజ్కి. అవి మనలానే మేము ఎలా అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు సెట్ అవ్వడానికి చాలా టైం పట్టిందో, అలానే మొక్కలు కూడా వాటి గూటి నుంచి మన గూటికి వచ్చేప్పటికి కొంచెం షాక్లో డిస్టర్బ్ అవుతాయి అవి కూడా. సో ఆ డిస్టర్బెన్స్ని భర్తీ చేయాలంటే స్లోగా మనకి అలవాటు చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఏవి కూడా అప్పటికప్పుడు పెట్టను. కొంచెం టైం తీసుకుని అవి కొంచెం సెట్ అయ్యాక వేరే పెద్ద కుండీలోకి మనము మార్చుకోవచ్చు. మొక్కలు కూడా వాటిని డైలీ మనం పలకరిస్తే అవి మన స్పర్శని, గొంతుని, అంటే గొంతు తెలియదులే వాటికి, వినపడదు కదా స్పర్శ, అవి పులకరిస్తాయి అన్నమాట. అవి మనకు కూడా తెలుస్తుంది. సో మొక్కలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటిని పొద్దున్నే లెగిసి కళ్ళతోటి అలా చూస్తే ఆ గ్రీనరీ అదంతా మనకి మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అందుకనే ఇంకా డిసైడ్ అయిపోయి తీసుకొచ్చా అనమాట. అంటే రెంట్ హౌస్ కదా, మళ్ళీ తీసుకొచ్చి పెట్టి అటు ఇటు అది ఒకలా ఉంటుంది ఆ ఫీలింగ్. సో ఏమైతే ఏదైతే అని చెప్పి తీసుకొచ్చా. అండ్ ఈ వీక్ పూల మొక్కలు తీసుకొచ్చాను కదా, సో నెక్స్ట్ వీక్ అంటే సండే మళ్ళీ నేను ఆకుకూరలు వేద్దాం అనుకుంటున్నాను. అలా వీక్ బై వీక్ మనకి అయినంత మొక్కలు అయితే ఇండోర్ ప్లాంట్స్. సో ఇవి ఒక్కొక్కటి సండే కంపల్సరీ ఒక మొక్క అయితే కొనాలని అయితే ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా. అండ్ ఇవి మొత్తం
మొత్తం మొక్కలన్నిటిని. నాకు ఎలా అంటే ఇవి చిన్నపిల్లల్ని మనం ఎలా కూర్చోబెట్టి స్నానం చేసి ముక్కు, చెవులు ఇవన్నీ తుడిచి అలా చేస్తాం కదా, మొక్కల్ని చూస్తే అలా అనిపిస్తుంది. సో వాటిని మంచిగా క్లీన్ చేశాను. ఆకులు రోడ్ మీద ఉంటాయి కదా, డస్ట్ అదంతా క్లీన్ అయిపోతుందని చెప్పి మొత్తం అంతా వాటర్ చల్లేసాను. వైట్ ఒకటి అండ్ ఈ కలర్స్ అన్నీ, ఇది కొంచెం డార్క్ మరూన్ లాగా ఉంది, అదొకటి చాలా బాగుంది. అండ్ నా ఫేవరెట్ మొక్క అనమాట రాధా మనోహరం. ఎంతమందికి తెలుసు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్నప్పుడు వీటితో మనకి చాలా మెమరీస్ ఉంటాయి. ఆ పూలతోటి దండలు గుచ్చుకొని, మాలలు వేసుకుని, బ్రేస్లెట్ అని, మెడలో గొలుసు అని, ఉంగరం అని అలా పెట్టుకునేదాన్ని నేను చిన్నప్పుడు. చాలా బాగుండేది. అండ్ ఈ పాట్ కూడా మొత్తం అంతా మట్టి ఉందని చెప్పి నేను దీన్ని మా బాల్కనీ గ్రిల్కి ఎక్కిద్దాము అని చెప్పి నా ప్లాన్. అలా వెళ్తే కనుక కొంచెం గాలి తగ్గుద్ది, అంటే ఫుల్ ఇది బాగా పాకేస్తుంది. అండ్ పూలు కూడా చాలా గుత్తులుగా పూసి చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టము. అండ్ మనం ఇంట్లో ఏమైనా దేవుడి విగ్రహాలకి మాలలు అలా గుచ్చి వేసుకున్నా కూడా ఒక లోపల ఒకటి చాలా బాగుంటాయి. సో ఇది ఒకటి తీసుకొచ్చాను. అండ్ కనకాంబరము, లిల్లీ ఇవన్నీ చాలా ఉన్నాయి. టెంప్ట్ అయ్యాను తీసుకుందామా అని అనిపించింది, కానీ ప్లేస్ లేదు. పెడితే డాబా పైన పెట్టాలి, ఇదంతా ఎందుకులే అని చెప్పి కొన్ని నాకు ఇష్టమైనవి మాత్రమే తీసుకొచ్చాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, వాయిస్ తీస్తాను, కానీ అంటే డిస్టర్బెన్స్గా ఉంది బయట కదా, చాలా గాలి అండ్ బళ్ళు సౌండ్ అలా. ఈ డార్క్ పింక్ కలర్లో ఉన్నది రాధా, కొంచెం లైట్గా పింక్ కలర్లో ఉండి వైట్ కలర్లో ఉన్నది మనోహరి. అలా అని చెప్తున్నాను నేను నానికి ఏదో కొంచెంసేపు అలా. బట్ చెప్పాలంటే సాటర్డే మొత్తం కొంచెం నాకు బ్రేక్ ఇచ్చాను అనమాట. నా టైం అనేది ఏంటి అనేది కొంచెం రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఏంటంటే కొంచెం ప్రతిరోజు అదే స్క్రీన్ పట్టుకుని అదే ఫోన్ తోటి టైం స్పెండ్ చేయడం ఒక 4-5 అవర్స్, తర్వాత మళ్ళీ వీడియోస్ షూట్ చేయడము, దీనికి బ్రేక్ ఉండాలి అనిపించింది నాకు. అండ్ ఇక్కడంతా క్లీన్ చేసేసి మొక్కలన్నీ పెట్టేసా. కరివేపాకు మొక్క అయితే చాలా బాగా గ్రో అవుతుంది. బట్ నేను పైకి పెడదామని కూడా ఎందుకులే, మార్నింగ్ టైము ఇక్కడ ఒక 3 అవర్స్ ఎండ వస్తుంది. సో ఆ ఎండ సరిపోతుందని, మా ఇంటి ముందు ఎవరు ఉండట్లేదు, అందుకనే అక్కడే కూర్చొని క్లీన్ చేసా. తెచ్చేటప్పుడు ఈ కొమ్మ కొంచెం అటు ఇటు కదిలి ఊడిపోయింది. సో దీన్ని కూడా మళ్ళీ ఆ క్రిస్మస్ మొక్క దానిలో మొదట్లో గుచ్చా అనమాట, వస్తుందేమో అని చెప్పి. సో సండే చేసిన పని అయితే ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.